హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఏదైనా ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ని మనం ట్రాక్ చేస్తున్నాం, లేదా ట్రేడ్ చేయాలనుకుంటున్నాం, ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం అనుకున్నప్పుడు ఏంటంటే బిగ్గర్ టైం ఫ్రేమ్ నుంచి స్మాలర్ టైం ఫ్రేమ్కి మనం ఏంటంటే అనాలిసిస్ అనేది చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ, వీక్లీ, డైలీ, ఇక లోవర్ టైం ఫ్రేమ్స్ అవర్లీ అండ్ 5 minutes అండ్ 15 minutes అనేది మనం యూస్ చేసుకోవాలి. సో ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే మనకి బ్రాడర్గా అసలు ఏం జరుగుతుంది అనేది బిగ్గర్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ అనేది హెల్ప్ చేస్తుంది. ఆ బ్రాడర్ ట్రెండ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ అప్ ట్రెండ్ ఉందనుకోండి, ఆ డైరెక్షన్లో ట్రేడ్ ప్లాన్స్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎగ్జాంపుల్ కోసం మనం క్రూడ్ ఆయిల్ జనవరి ఫ్యూచర్ అనేది తీసుకున్నాం. సో బిగ్గరగా మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏంటంటే ఒక ఆర్డర్ బ్లాక్ అనేది ఉంది. ఓకే, సింపుల్గా ఏంటంటే ఒక కన్సోలిడేషన్ జోన్ అనమాట. అక్కడ నుంచి పైకి వెళ్ళటం, మళ్ళీ అదే జోన్కి రావడం, బాయర్స్ అనేవాళ్ళు సిగ్నిఫికెంట్గా అక్కడ అక్యుములేషన్ చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఫార్మేషన్ అనేది క్లియర్గా విజిబుల్ అవుతుంది. చూడండి, మార్కెట్ ఈ లెవెల్కి వచ్చింది, వెంటనే కిందకు వెళ్ళింది, మళ్ళీ ఈ లెవెల్కి వచ్చింది, దాని తర్వాత కిందకు వెళ్ళింది. బట్ ప్రీవియస్గా ఏంటంటే క్యాండిల్ లోన్ బ్రేక్ చేసుకొని కిందకు వెళ్ళడం జరిగింది. బట్ ఈసారి ఈ సాలిడ్ క్యాండిల్ లోపల మొత్తం కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8 దగ్గర 8 రోజులు స్పెండ్ చేసిందనమాట. ఓకే, ఆఫ్ కోర్స్ ఏంటంటే ఈ క్యాండిల్ని కూడా కలిపితే 9 days అనేది మనకి ఆ యొక్క పెద్ద క్యాండిల్ లోపల స్పెండ్ చేసింది. ఫైనల్గా బ్రేక్అవుట్ అయితే అక్కడ నుంచి కూడా ట్రెండ్ పైకి వెళ్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇటువంటి సమయాల్లో మనం ఇండికేటర్స్ అనేది కూడా ఒకసారి ట్రాక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా నేను ఎక్కువగా మ్యాక్డీ అనేది పర్సనల్గా యూజ్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక చూడండి, మనకి బయస్ స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ బుల్లిష్ జోన్లోనే ఉంది, కానీ ఏంటంటే పుల్ బ్యాక్ అనేది జరిగింది. దాని తర్వాత మళ్ళీ బాయర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఏంటిది మన మ్యాక్డీ అనేది ఏం చెప్తుందో దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మార్కెట్ స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది, దాని తర్వాత పుల్ బ్యాక్ అనేది తీసుకుంది, దాని తర్వాత ట్రెండ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ కూడా మనం ట్రాక్ చేస్తే కనుక ఇది చూడండి, ఈ యొక్క మ్యాక్డీ రిలేటివ్ స్ట్రెంత్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ని కూడా సక్సెస్ఫుల్గా ఏదైతే ప్రైస్ బ్రేక్అవుట్ అనేది జరుగుతూ ఉందో అదే లెవెల్ దగ్గర మ్యాక్డీ సిగ్నల్ ఇస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ కూడా ఈ యొక్క ఇంపార్టెంట్ ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేస్తుంది. ఇవన్నీ కూడా అలైన్ అయినాయి అనమాట. ఓకే, నా వచ్చేసరికి మనం ఏం చేయొచ్చు అంటే చూడండి, ఎంట్రీ కోసం ఎలా చేయొచ్చు అంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది, దీంట్లో లాంగ్ ట్రేడ్ మనం ప్లాన్ చేసుకోవాలంటే కూడా దీంట్లో వెరీ సింపుల్గా ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది గమనించండి, దాని తర్వాత ఈ యొక్క మ్యాక్డీ అనేది గమనించండి. ఇటు చూస్తే ఎప్పుడైతే ఓవర్సోల్డ్ లెవెల్కి వెళ్ళిందో నేనేం చేశానంటే రిలేటివ్ స్ట్రెంత్ని 40-30గా ఓవర్సోల్డ్ అనేది పెట్టాను. దాని తర్వాత ఇక్కడ రెడ్ లైన్ కనిపిస్తుంది చూసారా, ఇది వచ్చేసరికి మనకి 65 లెవెల్ అనమాట. ఓకే, అంటే 65 దాటితే మనం కొద్దిగా కాషియస్గా ఉంటాం. అండ్ ఈ జోన్కి వస్తుందంటే ఏదైనా బాయింగ్ ఆపర్చునిటీ ఉందంటే కూడా మనం ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ కేసులో క్లియర్గా మనకి ఈ లెవెల్ దగ్గర బాయింగ్ ఆపర్చునిటీ వచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మ్యాక్డీ గురించి ఇంతకుముందు చెప్పుకున్నా, ఇదంతా కూడా రికవరీ జరుగుతుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఓవర్సోల్డ్ లెవెల్లో ఉంది. సో ప్రాబ్లీ ఈ ఏరియాలో మనం ఏంటంటే ఒక ట్రేడ్ ప్లాన్ అనేది ఇనిషియేట్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ ద ఇండికేటర్స్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం క్యాండిల్ టు క్యాండిల్ అనాలిసిస్ అయినా చేయొచ్చు, ఎందుకంటే మ్యాక్డీ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మ్యాక్డీ సెల్లింగ్ ప్రెషర్ అయిపోయిన తర్వాత బాయింగ్ అనేది చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఈ క్యాండిల్లో ఇక్కడైనా మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఒకసారి బాయింగ్ ఎంట్రీ ఇచ్చింది. ఓవర్సోల్డ్ లెవెల్లో ఉన్నాం కాబట్టి బాయింగ్ ఆపర్చునిటీస్, ఈ రెండు కూడా బాయింగ్ ఆపర్చునిటీస్ బేస్డ్ ఆన్ ద మ్యాక్డీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత మార్కెట్ అప్ ట్రెండ్లో బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్తుంది కాబట్టి మనం 15 minutes టైం ఫ్రేమ్లో ఆపర్చునిటీస్ అనేది వెతుకుతున్నాం. కాబట్టి ఇక్కడ చూస్తే మళ్ళీ ఓవర్సోల్డ్ లెవెల్కి వెళ్ళిపోయింది ఆర్ఎస్ఐ. అండ్ ఇక్కడ మంచి ట్వీజర్ బాటం లాగా కనిపిస్తుంది కదా, అండ్ మ్యాక్డీ కూడా అదే మనకి సహాయం చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మనకేమంటుందంటే ఈ యొక్క రికవరీ జరుగుతుందని చెప్పేసి చూస్తుంది. సెల్లర్స్ వచ్చారు, దాని తర్వాత సెల్లింగ్ వీక్ అయిపోతుందని చెప్పేసి. సో సెల్లింగ్ వీక్ అయిపోతుంది. ఎక్కడ వీక్ అవుతుంది అంటే ఓవర్బాట్ జోన్లో. ఎనీహౌ ఇది మనం బాయింగ్ ఆపర్చునిటీ చూసే జోన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మనం బాయింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ఆర్ఎస్ఐ అండ్ మ్యాక్డీ. ఈ లెవెల్ దగ్గర ఎప్పుడైతే ఓవర్సోల్డ్ లెవెల్స్కి వచ్చేసిందో అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అవుతూ ఉన్నారు. సో ఈ విధంగా ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్స్ అనేది అనాలిసిస్ చేసుకొని
మనం బిగ్గర్ టైం ఫ్రేమ్లో ఏదైతే మార్కెట్ ట్రెండ్ అనేది వెళ్తూ ఉందో ఆ ట్రెండ్ ప్రకారంగా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మంచి ఆపర్చునిటీ, మంచి రిటర్న్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో ఇది క్రూడ్ ఆయిల్లో ఎక్కువగా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను ఈ మధ్యకాలంలో. సో మంచి రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది, మీ అందరికి కూడా షేర్ చేశాను. ప్రాబిలిటీ హెల్ప్స్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు హెల్ప్ అయిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.